వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా 1 కోటి మంది నిరుద్యోగ యువత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటెక్ బీటెక్ పెద్ద పెద్ద చదువులు చదివి కనీసం ఎలా బ్రతకాలో ఆలోచించాల్సిన పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగ యువత ఉంది. వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగ యువత ఉన్నారు. అలాగే ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి మహాశక్తి పథకం కింద 1,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీలో పేర్కొన్నారు. ఎన్నో బహిరంగ సభల్లో చెప్పారు. మరి ఈనాటికి కూడా ఆ 1,500 రూపాయలు ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. మహిళల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా వేధింపులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన. అలాగే ఆదివాసీ ప్రాంతాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరైన వైద్యం అందడం లేదు. మా యానాది కాలనీలో కావచ్చు, ఎరుకల కాలనీలో కావచ్చు, ఆదివాసీ గూడాలలో కావచ్చు, బంజారా తాండాలలో కావచ్చు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విష జ్వరాలు ప్రబలుతా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ తరఫున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి హామీలలో భాగంగా సూపర్ 6 లో భాగంగా తక్షణమే నిరుద్యోగ భృతిని అమలుపరచాలి. 1,500 ఇస్తామని చెప్పారు. తక్షణమే ప్రతి మహిళ